కొనసాగించడం కొరకు, నీ భక్తిని కొనసాగించడం కొరకు దేవుడు తన చేతిని చాచాడు. యేసుక్రీస్తు వారు తన చేతిని చాచాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నిలబడి విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే నిన్ను ఆదరించడానికి మీరు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. ఆదరింపబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండాలండి. మనం సిద్ధంగా ఉండాలి. ఏమండి, మనం అప్పుడప్పుడు అంటాము, ఏమండి, ఎవరికైనా ఎంతవరకు చెప్పగలుగుతామండి? కొంతవరకు చెప్పగలుగుతాం. వినేవాడికి చెప్పగలుగుతాం, కానీ విననివాడికి ఏం చెప్తామండి? దేవుడు కూడా చెప్తున్నాడు, దేవుడు కూడా ఆదరిస్తున్నాడు, దేవుడు కూడా హెచ్చరిస్తున్నాడు. ఎప్పటి వరకు తెలుసా? వినేంత వరకు, వినేంత వరకు చెప్తాడు. వినని తర్వాత ఒకనాడు ఇశ్రాయేలుకి కష్టం వచ్చినప్పుడు మొరపెట్టారు, దేవుడు ఆలకించాడు. దేవుడు మాట్లాడేటప్పుడు విన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి హృదయం కువెక్కిపోయి, హృదయం ఏమైపోయింది తెలుసా? బండ బారిపోయింది. ఇంకా విననొల్లని ప్రజలైపోయారు. ఇంకా వినట్లేదు కనుక కోపము రగిలుకొని దేవుడు వారిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. ఇశ్రాయేలు దేవుడు మాట విన్నంత వరకు అండి, ఆ 40 ఏండ్లలో వారికి ఎలాంటి బాధ లేదు. ఎప్పుడు వచ్చింది తెలుసా బాధ? విననప్పుడే బాధ. ఈరోజు క్రైస్తవ్యానికి, నీ భక్తి జీవితానికి కూడా బాధ ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవుని మాట విని దాని ప్రకారంగా అనుసరిస్తే నీకు ఏ బాధ లేదు. విననప్పుడే నీకు బాధ, విననప్పుడే బాధ.